శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర భాద్రపద బహుళ చతుర్దశి మంగళవారం. ఈరోజు పొబ్బా నక్షత్రం ఉదయం 9:55 వరకు ఉంది. తదుపరి ఉత్తర. ఈరోజు అక్టోబర్ 1, 2024 తేదీ మంగళవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:16 అయితే 9:04 వరకు ఉంది. మళ్ళా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:36 అయితే 11:24 వరకు ఉంది. వజ్రం సాయంత్రం 5:51 7:36 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి పొబ్బ, ఉత్తర నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి పొబ్బ, ఉత్తర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. వీరికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం నుంచి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువలన శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. అలాగే ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువలన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం వల్ల ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమైనా కానీ విజయవంతంగా పూర్తవుతుంది. అయితే ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది. నూతన వ్యాపార భాగస్వామ్య పొందాలు కలిసి వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జరిగిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. తులారాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది, ధనవ్యయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. మకర రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు, విరోధాలు కూడా సమసిపోయేటట్టు అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ధనవ్యయం కలుగుతుంది, అనారోగ్య సూచన ఉంది. మేన రాశిలో జరిగిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది, కొద్దిపాటి శత్రుభయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే ఈరోజు రవివారం ప్రబలంగా ఉంది. అందువలన రాజకీయ నాయకులకి మిక్కిలి శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మంగళవారం. అందువలన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, షణ్ముఖని తేనెతో కానీ చెరుకరసంతో కానీ అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గోలవరం మామిడి.